మంచిది. ఈ సమయంలో దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన చక్కటి సమయాన్ని బట్టి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకొని మొదటి వర్తమానాన్ని దేవుని మాటలను ఆలకిద్దాం పిల్లరా. ప్రతి ఒక్కరు తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపన్నుడా, దేవా, ఈ సాయంకాల సమయంలో మమ్మల్ని ప్రేమించి మీ మాటల ద్వారా తండ్రి, మీ మాటల చేత ఆత్మీయ జీవితమును కట్టుకున్నటకు మీరు మాకు అనుగ్రహించిన గొప్ప భాగ్యాన్ని బట్టి మీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. చెప్పబడుతున్న ప్రతి మీ మాటను తండ్రి గ్రహించి హృదయమైన పలక మీద స్థిరముగా రాసుకున్నటకు సహాయం దయచేయమని క్రీస్తు పేరని నివేదించున్నాం మా తండ్రి, ఆమేన్. మంచిది. ప్రేమైన దేవుని వారలారా, ఈ సాయంకాల సమయంలో దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన చక్కటి సమయాన్ని మనం వృధా చేసుకునకుండా దేవుని యొక్క మాటలను ఆలకిద్దాము. ఇలాంటి మంచి ఆత్మీయ జీవితాన్ని జీవించుటకు దేవుడు మనకిచ్చిన ఇలాంటి గొప్ప భాగ్యం అందరికీ దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. మన జీవితంలో ఆయన మాటలు విని నిజంగా ఆయన కృపను పొందుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఇలాంటి మంచి తరుణాన్ని బట్టి మనం ఎంతగానో దేవాది దేవునికి రుణస్థలమై ఉన్నాం. కాబట్టి ఈరోజు మన ఆత్మీయ జీవితానికి అవసరమైన కొన్ని మంచి మాటలను పరిశుద్ధ గ్రంథంలో నుంచి మనం ఆలోచన చేద్దాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం పిల్లరా. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే పేతురు గారు ఈ విధంగా రాయబడి ఉన్నది ఒక చక్కటి మాట. ఒకడు బోధించిన ఎడల దైవోక్తులను బోధించినట్లు బోధింపవలను. ఒకడు ఉపచారము చేసిన ఎడల దేవుడు అనుగ్రహము స్వాస్థ్యమును పొంది చేయవలను. ఇందువలన దేవుడు అన్నిటిలోనూ యేసుక్రీస్తు ద్వారా మహిమపరచబడును. యుగ యుగములు మహిమయు ప్రభావమును ఆయనకు కలుగునుగాక. ఆమేన్. చూడండి ప్రేమైన దేవుని వారలారా, పేతురు గారు చక్కగా ఒక చక్కటి మాటని మనకు తెలియచేస్తున్నారు. మన ఆత్మీయ జీవితంలో అవసరమైన ఎన్నో మంచి మాటలని, మన ఆత్మీయ జీవితానికి అవసరమైన ఒక చక్కటి మాటని పేతురు గారు మనకి తెలియచేస్తూ ఉన్నాడు. ఇందులో భాగంగా చక్కగా చెప్తున్నాడు, మన ఆత్మీయ జీవితంలో మనకి యేసుక్రీస్తు ద్వారా తండ్రి మహిమపరచబడాలి అంటే ఒక ఆజ్ఞని దేవుడు మనకి ఇస్తున్నాడు. ఈ విషయాన్ని మనం చక్కగా గమనించినట్లయితే ప్రేమైన దేవుని వారలారా, మనం బోధ చేస్తూ ఉన్నప్పుడు ఆ బోధ దేవునికి యుక్తమైనదిగా ఉండాలని చెప్తున్నాడు. మనం మాట్లాడేటప్పుడు అది దేవునికి ఉపచారం చేసిన విధంగా ఉండాలి అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈ రీతిగా మన ఆత్మీయ జీవితానికి అవసరమైన మంచి మేలైన మాటలని పేతురు గారు ఎంతో చక్కగా మనకు తెలియచేస్తున్నాడు. అంటే మనం బోధించాలి అంటే మనకి మైకే ఉండనవసరం లేదు. సమాజంగా కూడుకున్నప్పుడు మనకి మైక్ అవసరం. 10 మంది 20 మంది కూర్చున్నప్పుడు దేవుని మాటలు అందరికీ వినిపింప చేయాలి కాబట్టి, అందరికీ వినబడాలి కాబట్టి శబ్దయంత్రం మనకి ఎంతో అవసరమై ఉంది. కనుక మన ఆత్మీయ జీవితంలో మనం ఎదుగుతూ ఉన్నప్పుడు తొలినాళ్ళల్లో వాక్యం నేర్చుకుంటున్న కొత్త వ్యక్తులకి ఎలాగ ఉంటుంది అంటే, నేను వాక్యం చెప్పాలి, అందరికీ నేను దేవుని గురించి ప్రకటించాలి అనే ఆతురత. బాప్తిజం పొందిన తొలినాళ్ళల్లో దేవుని గురించి అందరికీ ప్రకటించాలి, అసలు ఇంత గొప్ప దేవుణ్ణి నేను అందరికీ పరిచయం చేయాలనే తృష్ణ, కోరిక మనలో పుడుతుంది. కానీ కొంతకాలానికి మన ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క మాటలు వినడానికి కూడా మనం కొంతసేపు మన జీవితంలో ఎక్కువగా భౌతికమైన జీవితానికి ఎక్కువగా మనం సమయాన్ని ఇస్తూ ఉంటాం. ఈ రీతిగా పేతురు గారు చెప్తున్నారు, అపోస్తలుడైన పేతురు గారు ఏమని చెప్తున్నాడంటే, బోధించిన ఉపచారము చేసిన ఆ 2 పనులు మీరు చేస్తున్నప్పుడు అది దేవునికి మహిమకరంగా చేయాలి అని చెప్తున్నాడు. అంటే బోధించాలి అంటే సంఘముగా కూడుకొని బోధించాలి అంటే 10 మంది ప్రజాంగం ఉంటేనే కాదు. మీ కుటుంబ పోషణ జరగడానికి దేవుడు మీకు ఒక ఉద్యోగం ఇచ్చాడు. ఉద్యోగం ఇచ్చిన చోట మీరు దేవుని గురించి చెప్పాలి. ఏ రీతిగా చెప్పాలి అనే విషయాన్ని మనం సంఘం ద్వారా నేర్చుకోవాలి కదా. ప్రతి ఒక్కరిని దేవుడు యాజకుడిగా చేశాడు. ప్రతి ఒక్కరికి దేవుడు వాక్యాన్ని చెప్పే అవకాశం ఇచ్చాడు.
కానీ చాలామంది ఏం కోరుకుంటున్నారంటే సభల్లో నేను వాక్యం చెప్పాలని కోరుకుంటున్నాను, వందలాది ముందు వాక్యం చెప్పాలని నేను చాలామంది కోరుకుంటున్నాను, మైక్ పట్టుకొని నేను అందరికీ కనబడాలని వాక్యం చెప్తున్నాను. దేవుడు అలాంటి వారిని గుర్తించడం కంటే అసలు ఎవరూ లేకపోయినా నిజంగా ఒక వ్యక్తి ఒక చోట ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు ఆ ఉద్యోగం చోట స్నేహితులు ఉంటారు, కొలీగ్స్ ఉంటారు, ఆ చుట్టుప్రక్కల వారి స్నేహితులు ఉంటారు. వాళ్ళకి దేవుని గురించి వాళ్ళు ప్రకటించడానికి దేవుడు వారికి అవకాశం ఇచ్చాడు. ఎలాగా? ఇప్పుడు నేను డైరెక్ట్గా వెళ్ళి మీ ఉద్యోగస్తులతో మాట్లాడితే వాళ్ళు వింటారంటే వినరు, అంతే కదా. మీ స్నేహితులు మీకు దగ్గరగా ఉంటారు, నా స్నేహితులు నాకు దగ్గరగా ఉంటారు. నా స్నేహితులతో మీరు మాట్లాడలేరు, మీ స్నేహితులతో నేను మాట్లాడలేరు. మీ బంధువులతో నేను మాట్లాడలేను, నా బంధువులతో మీరు మాట్లాడలేరు. కానీ దేవుడు ఇక్కడ ప్రతి ఒక్కరికి వాక్యం చెప్పడానికి ఎందుకు అవకాశం ఇచ్చాడు అంటే, ఒక్క పాస్టర్ గారే వెళ్ళి వాక్యం చెప్తే సువార్త తొందరగా ప్రకటించబడదు. క్రీస్తు ద్వారా ఎవరైతే రక్షించబడి బ్యాప్టిజం ద్వారా ఎవరైతే రక్షణ పొందుకున్నారో వారందరికీ దేవుడు వాక్యం చెప్పడానికి లైసెన్స్ ఇచ్చాడు. ఈ లైసెన్స్ పొందుకున్న ప్రతి ఒక్కరు ఏం చేయాలి అంటే, మీరు ఉద్యోగం చేస్తున్న చోట అన్యులు ఉంటారు, వారితో మీకు స్నేహం ఏర్పడిద్ది, వారితో మీకు బంధుత్వం ఏర్పడిద్ది. పరాయివాడు చెప్తే సువార్త ఎవరు వినరు, స్నేహితుడు చెప్తే, బంధువు చెప్తే సరే పోనీ మన బంధువే కదా, మన స్నేహితుడే కదా, మంచి చెప్తాడు కదా, నా స్నేహితుడు నాకు చెడ్డ మాటలు ఏం చెప్పడు కదా అనే మంచి హృదయంతో వింటాడు సువార్త ఆ వ్యక్తి. మనము ఏదైనా ఉద్యోగం చేస్తూ ఉన్నప్పుడు సువార్త చెప్పమన్నాడు కదా దేవుడు అని వెంటనే మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త చెప్పకూడదు. వినడు, అబ్బా ఇక్కడ కూడా తయారయ్యారా నాయన అని అంటాడు. ఫస్ట్ ఆ వ్యక్తితో మనం ఫ్రెండ్షిప్ చేయాలి, వాళ్ళతో మాట్లాడాలి. బ్రదర్ టీకి వెళ్దామండి, టిఫిన్ చేసేద్దాం రండి, లేదా లంచ్ చేద్దాం రండి కలిసి అని మొదట ప్రేమను మనం వారికి కనపరుస్తూ ఉంటే, ఇలాంటి స్నేహాన్ని వారితో మనం కనపరుస్తూ ఉంటే కొన్నాళ్ళకి 3 నెలలు కావచ్చు, 4 నెలలు కావచ్చు, లేదా కొంతమంది తొందరగా కనెక్ట్ అయిపోతారు మంచి వ్యక్తులకి. అలాగా ఆ వ్యక్తి హృదయం మన హృదయంతో ఎప్పుడైతే కనెక్ట్ అవుతుందో, మన మాట ఖచ్చితంగా వాళ్ళు ఎప్పుడైతే వింటున్నారో వాళ్ళకి చిన్నగా దేవుని సువార్తను చెబుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక రోజుకి ఆ వ్యక్తి యేసుప్రభువుని అంగీకరిస్తాడు. దేవుని దగ్గరికి రాకపోవచ్చు కానీ ప్రార్థన చేసుకుంటాడు, దేవుని సన్నిధిలో కూర్చుండకపోవచ్చు కానీ బైబిల్ చదువుతాడు. ఈరోజు చాలామంది అన్యుల్లో చాలామంది దేవుని సన్నిధిలో కనపడరండి, కానీ వాళ్ళు ప్రార్థన చేసుకుంటారు, కానీ వాళ్ళు బైబిల్ చదువుతారు. అది ఎవరికి తెలియని ఎవరు కూడా, ఎందుకంటే వాళ్ళ కాలనీ వాళ్ళకి అడ్డొస్తుంది, వాళ్ళ బంధువులు వాళ్ళకి అడ్డొస్తారని చెప్పి ఊర్లో నుంచి ఎక్కడ యేసుప్రభువుని నమ్ముకుంటే వెలివేస్తారన్న భయంతో వారు కుటుంబంగా కూడుకొని దేవుని గురించి నేర్చుకుంటూ ఉంటారు, ప్రార్థన చేసుకుంటూ ఉంటారు, వాక్యం చదువుకుంటూ ఉంటారు. ఈ విధంగా మనకి దేవుడు ఎక్కడ స్థానాన్ని అనుగ్రహిస్తే అక్కడ దేవుని సువార్తను ప్రకటించాలనే బాధ్యత మనపై ఉన్నదని మనం గుర్తించాలి. అది మన బంధువుల మధ్యలోనికి వెళ్ళినప్పుడు మనము ప్రయత్నం చేయాలి, స్నేహితుల మధ్యలోనికి వెళ్ళినప్పుడు మనం ప్రయత్నం చేయాలి. దేవుని ప్రేమను ప్రకటించడానికి మనం అవకాశం వెతుక్కుంటూ ఉండాలి. ఈ రీతిగా మన ఆత్మీయ జీవితంలో అవసరమైన ఎన్నో మంచి ఉద్యోగాలని దేవుడు కుటుంబ పోషణ కోసం ప్రతి దగ్గర మనకు ఒక్కొక్క స్థానాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. లేదా కాలనీ మధ్యలో దేవుడు మనల్ని పెట్టాడు, అన్యుల మధ్యలో దేవుడు మనల్ని పెట్టాడు అంటే వారితో మనం ఫ్రెండ్షిప్ చేస్తూ, వారితో మనం మాట్లాడుతూ, వారితో మనము ప్రతిరోజు సంభాషిస్తూ ఉంటే, వారి మాటలు మనం వింటూ ఉంటే దేవుని యొక్క ప్రేమను వారికి ప్రకటించడానికి ఒక అవకాశం మనకు ఏర్పడుతుంది. ఇలాగా బైబిల్లో ఎవరైనా చేశారా, ఇలాగ ఎవరైనా దేవుని ప్రేమను ఈ విధంగా ప్రకటించారా అని మనం ఆలోచించగలిగితే, రాజులకు రాసిన 2వ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకోగలిగితే ఇక్కడ ఒక చిన్నగా కుమార్తె మనకు కనిపిస్తుంది. సిరియనులు ఇశ్రాయేలీయుల మీద యుద్ధం చేయడానికి గుంపులుగా వెళ్ళి దండెత్తి ఒక చిన్న కుమార్తెను, చిన్నదానిని బానిసగా తీసుకొని వస్తారు. ఇలా బానిసగా తీసుకొని వచ్చిన చిన్నారి నిజంగా ఆ ఇంట్లో ఆ యజమానురాలి దగ్గర బానిసగా ఉంటున్న చిన్నారి ఆ యజమానురాలి మీద కోపంగా ఉండాలి, ఆ యజమాని మీద కోపంగా ఉండాలి. నిజంగా ఎవరైనా మనల్ని కొట్టి లాక్కొని వెళ్ళారనుకోండి, వారిని మనం ప్రేమించగలుగుతామంటే ప్రేమించలేం, వారితో ప్రేమ మాటలు పలకగలుగుతామంటే ప్రేమగా మనం మాట్లాడాలి. కానీ ఇజ్రాయేలు ప్రజల మీద దండెత్తి సిరియనులో ఈ చిన్నారిని తీసుకొని నయమాను, సిరియా ప్రాంతంలో సిరియనులలో సైన్యాధిపతిగా ఉన్న నయమాన్ ఇంటికి, నయమాన్ యొక్క భార్య దగ్గర ఈమెని
దాసిగా ఈమెను పెట్టారు. పెట్టినప్పుడు ఆమె నన్ను బానిసగా తీసుకొచ్చారని బాధపడలేదు, నన్ను బంధించి ఇంటికి తీసుకొని వచ్చి పని చేయించుకుంటారని ఆమె బాధపడలేదు. ఎక్కడ ఉన్నా సరే దేవుని గురించి నేను ఇక్కడ ప్రకటించాలని ఒక మంచి ఆశ ఆమెలో మనకు కనిపిస్తుంది. నిజంగా ఆ యజమానుడు బాధతో ఉన్నప్పుడు యజమానురాలు పడుతున్న బాధని ఈ చిన్నారి తట్టుకోలేక చెప్పింది, అయ్యా నయమాన్ గారు, రాజుగారు, అక్కడ ఎలీషా అనే ఒక ప్రవక్త ఉన్నాడు మా ప్రాంతంలో, ఆయన దగ్గరికి మీరు వెళ్తే ఖచ్చితంగా ఆయన చెప్పింది మీరు చేయగలిగితే ఇదిగో మీకు ఉన్న కుష్ఠరోగం పోతుంది అని చెప్పింది. అంటే ఆ యజమానుడి దగ్గర సువార్తను ప్రకటించడానికి దేవుడే ఆ చిన్నారికి అవకాశం ఇచ్చాడు. అంతే కదా, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మనం మీ గురించి ప్రార్థన చేస్తామమ్మా, ఖచ్చితంగా దేవుడు మీకు స్వస్థతనిస్తాడు అని మనం చెప్పినప్పుడు వారు దాంట్లో కొంచెం ఉపశమనాన్ని వారు పొందుకుంటారు, కొంత ఆనందాన్ని వారు పొందుకోగలుగుతారు. ఆ రోగం తగ్గినా తగ్గకపోయినా నా గురించి ఆలోచించే వ్యక్తి, నా గురించి ప్రార్థించే వ్యక్తి ఒకరున్నారని సంతోషపడతారు. ఆ విధంగా బానిసగా వెళ్ళిన చిన్నారి, నేను బానిసగా వచ్చాను, నేను దాసిగా వచ్చాను అని ఇలాంటి ఆలోచనలు ఏవి పెట్టుకోకుండా ఆ నయమాను గారికి దేవుడు ఆ చిన్న కుమార్తె ద్వారా సువార్తను ప్రకటించడానికి, దేవుని గురించి ప్రచురించడానికి అవకాశం ఇచ్చాడు. కాబట్టి దేవుడు మనల్ని ఏ ప్రాంతంలో నిలబెడతాడో, ఎక్కడ మనల్ని దేవుడు నిలబెడతాడో, పదే పదే ప్రతి చోటికి మనం ఎక్కడైతే వెళ్తూ ఉంటుంటామో, అది ఉద్యోగ స్థలం కావచ్చు, పని చేసుకునే స్థలం కావచ్చు, ఎక్కడికైనా మనం వెళ్తున్న సమయంలో ప్రతిరోజు ఉద్యోగానికి ఒకే ప్రాంతానికి వెళ్తాం, ఒకే చోటికి వెళ్తాం. అక్కడ సమాజంగా కూడుకోవడానికి అవకాశం లేకపోయినా కొలీగ్స్గా అందరూ ఒకటే దగ్గర కలిసి పని చేస్తూ ఉంటారు. అలా పనిచేస్తున్న క్రమంలో మనం వారితో స్నేహాన్ని ఏర్పరచుకొని మనం వారితో దేవుని ప్రేమను పంచుకుంటూ ఉంటే, దేవుని ప్రేమను వారికి ప్రకటిస్తూ ఉంటే, ప్రేమైన దేవుని వాళ్ళారా, మీ వంతుగా మీరు దేవుని సువార్తను ప్రకటించిన వారిగా అవుతారు. ఈ రీతిగా బోధించే విషయంలో, ఉపచారం చేసే విషయంలో ఈ రీతిగా మీరు జరిగిస్తూ ఉంటే క్రీస్తు ద్వారా దేవునికి మహిమ వెళ్తుంది అని పేతురు గారు చెప్తున్నారు. నిజంగా ఈ చిన్నారి సువార్తను ప్రకటించింది. ఈ చిన్నారి నిజంగా ఆ రాజుకి దేవుణ్ణి పరిచయం చేసింది. పరిచయం చేసిన చిన్నారి, పరిచయం చేసిన రాజుగారి జీవితాన్ని బట్టి నిజంగా ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి నయమాను గారు తన రోగాన్ని తను కనపరుచుకొని, నాకు ఇలా ఉంది, నేనేం చేయాలి అని చెప్పినప్పుడు, యోర్దాను నదిలో మునుగు, ఖచ్చితంగా నీకు స్వస్థత అనుగ్రహించబడుతుంది అని ఎలీషా గారు చెప్పడం, ఎలీషా గారు చెప్పిన వెంటనే నయమాన్ గారు చేయడానికి కూడా ఇష్టపడలా. అదేంటి, ఎందుకు మా ఊర్లో లేవా, మా దగ్గర లేవా అని సందేహించి వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్నాడు. వెనక్కి తిరిగి వెళ్ళిపోతున్న క్రమంలో తన దగ్గర ఉన్న ఒక సైనికుడు చెప్పాడు, అయ్యా నేను కొండలు ఎక్కమని లేదు, రాళ్ళు కొట్టమని లేదు, అక్కడున్న యోర్దానులో ఉన్న నదిలో దిగమన్నాడు, అంతే కదా, అంతకి మించి ఎక్కువ పని నీకు చెప్పలేదు కదా, ఎందుకు నువ్వు ఆలోచించి వెనక్కి వెళ్ళిపోతున్నావు? నీకు రోగం తగ్గాలి, నీకు బాగవ్వాలి, నీ దగ్గర నుంచి ఆయన ఏమీ కూడా ఆశించలేదు కదా, ఇంత డబ్బు ఇస్తేనే నీ రోగం పోయిద్దని చెప్పలేదు కదా, యేసు ప్రభువుని నమ్ముకుంటే నీకు ఈ రోగం పోయిద్దని చెప్పలేదు కదా, యోర్దాను నదిలో మునుగని చెప్పాడు, అంతే. అక్కడ దేవుని గురించి ప్రకటించినట్లు కూడా మనకి ఎక్కడ కూడా కనిపించదు. కానీ నయమాను గారు ఇస్తున్న గొప్ప స్టేట్మెంట్ ఆ వచనంలో మనం చదువుకోగలిగితే, ప్రేమైన దేవుని వాళ్ళారా, ఇదే రాజుల 2వ గ్రంథము 5వ అధ్యాయం 15వ వచనంలో నయమాను గారు స్వస్థత పొందుకున్న తర్వాత ఇస్తున్న, అప్పుడు అతడు తన పరివారముతోను కూడా దైవజనుని దగ్గరకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి చిత్తగించుము, ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందును దేవుడు లేడని నేను ఎరుగుదును. ఆమేన్. చూడండి ప్రేమైన దేవుని వాళ్ళారా, నయమాన్ గారు ఎప్పుడైతే సైన్యాధిపతి స్వస్థతను పొందుకున్నాడో, స్వయంగా నయమాన్ని స్టేట్మెంట్ ఇస్తున్నాడు, ఇజ్రాయేలు ప్రజల మధ్యలో ఉన్న దేవుడు లోకమంతటిలో ఉన్న అందరికంటే గొప్ప దేవుడు అని. ఆయన గొప్ప దేవుడు అని ఎలీషా గారు చెప్పమనలా, తన జీవితంలో జరిగిన మంచి కార్యాన్ని బట్టి నయమాను గారే సెలవిస్తున్నాడు. నిజంగా దేవుని గురించి, ఇజ్రాయేలు మధ్యలో ఉన్న దేవుడు ఈ లోకంలో ఉన్న అందరి దేవుళ్ళ కంటే గొప్పవాడు అని చెప్తున్నాడు నయమాను గారు. నిజంగా ఎలీషా గారు చెప్పినట్టుగా నయమాను గారు చేసి ఉండకపోతే ఆ రోగాన్ని, ఆ కుష్ఠరోగాన్ని అతను పోగొట్టుకునేవాడు కాదు.
నిజంగా మరలా ఆ రోగాన్ని బట్టి ఎన్నో సంవత్సరాలు బాధపడుతూనే మిగిలిపోయి ఉండేవాడు. ఒక మంచి సువార్తని ఆ చిన్న కుమార్తె ద్వారా విన్నాడు. నిజంగా ఆ చిన్న కుమార్తె చేసిన ధైర్యం చాలా గొప్పదండి. నిజంగా ఓనర్కి మనం సువార్త చెప్పాలి అంటే ఒక ఛాలెంజ్ అది. మన యజమానికి మనం సువార్త చెప్పాలి అంటే ఒక రకంగా అది కష్టతరమైనది. ఎందుకంటే నువ్వు బానిసగా వచ్చో బానిసగానే ఉండు, నాకు సలహాలు ఇవ్వు మాకు అనే ఆలోచనలు కూడా యజమానులకు వస్తాయి, అంతే కదా. కానీ ఆ చిన్నారి నిజంగా ఎంతో ప్రేమతో, నా యజమాని అనారోగ్యంతో బాధపడుతున్నాడు, నాకు ప్రతిరోజు అన్నం పెడుతున్న యజమాని అలాంటి కుష్ఠరోగంతో బాధపడడం నాకు ఇష్టం లేదు. నేను బానిసగానే వచ్చాను, సరే నా మాట వింటారా వినరా, నేనైతే పలానా చోట నీకు స్వస్థత ఉంది, పలానా చోట నీ రోగానికి మందు ఉందని నేను చెప్తాను, వెళ్ళి తీసుకుంటే అతను సంతోషంగా ఉంటాడు, లేకపోతే చేసేది ఏం లేదని ఎన్నో ఆలోచన తన మదిలో పుట్టిన తాను చెప్పాలనుకున్నది ఖచ్చితంగా చెప్పేసింది. అలా చెప్పినా కూడా నయమాను ఎలీషా గారి దగ్గరికి వెళ్ళి అక్కడ నదిలో మునగమన్నప్పుడు నయమాను గారు కూడా సందేహించాడు, నా ఇలాంటి కుష్ఠరోగం నదిలో మునిగితే పోతుందా? అంటే మనం కూడా కొన్నిసార్లు దేవుని కార్యాల పట్ల, దేవుని చిత్తం పట్ల మనలో కూడా కొన్ని సందేహాలు మిగిలిపోతూ ఉంటాయి. కానీ ప్రియమైన దేవుని వల్లారా, మన ఆత్మీయ జీవితంలో దేవుడు మనల్ని ఒక చోట నిలబెట్టాడు అంటే, దేవుడు మన ఒక 10 మంది ముందు ప్రతిరోజు ఒక చోట దేవుడు మనల్ని పంపిస్తున్నాడు అంటే, అక్కడ సువార్తను ప్రకటించుకోవడానికి, దేవుని ప్రేమను ప్రకటించడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. నిజంగా ఈ చిన్నారి చేసిన ప్రయత్నం చాలా గొప్పది. ఈమె వాక్యం చెప్పాలనే ఆలోచన కలిగిన స్త్రీ కాదు, కానీ దేవుని గురించి వీరికి పరిచయం చేయాలి అనే మంచి ఆలోచన కలిగిన చిన్నది. ఈమె పేరు కూడా గ్రంథంలో మనకి రాయబడలేదు, కానీ ఎంతో గొప్ప పని చేసింది, ఎంతో మేలైన పని ఈ చిన్నారి చేసింది. కాబట్టి ఈ చిన్న కుమార్తె మనందరికీ ఎంతగానో మాదిరిగా ఉండాలి. ఈ చిన్నారి మనకు ఎంతగానో ఆదర్శంగా, ఈమె జీవితం మనకెంతో ఇన్స్పిరేషన్గా మనం తీసుకోగలిగితే, దేవుని గురించి ప్రకటించడానికి అవకాశం వచ్చినప్పుడు, దేవుని ప్రేమను పంచడానికి మనకు అవకాశం వచ్చినప్పుడు, మనం దేవుని ప్రేమను పంచగలిగితే, దేవుని సువార్త మనం ప్రకటించగలిగితే, ఆ వ్యక్తి ఏదో ఒక రోజు దేవుని గురించి తెలుసుకొని దేవుని దగ్గరికి రావడానికి ఎంతో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కాబట్టి అటు రీతిగా దేవుడు మనల్ని బోధించే విషయంలో, ఉపచారం చేసే విషయంలో ఎప్పుడైతే మనం జాగ్రత్తగా చేసుకుంటూ వస్తామో, నిజముగా అప్పుడు క్రీస్తు ద్వారా దేవునికి నిజముగా మహిమ వెళుతుంది. మనము మన నోటితో స్తుతించి మనం దేవుని పని చేయకుండా మనం ఖాళీగా కూర్చుంటే, మనం చప్పట్లు కొట్టి మన సువార్త ప్రకటించకుండా మనం ఇంట్లో కూర్చుంటే, మనం దేవుని సన్నిధికి సహాయం చేసి మన సువార్తలు పాలిభాగస్వం కాకుండా మనం ఇంట్లోనే కూర్చుంటే, మనం చేసిందంతా వృధా అయిపోతుంది. దేవుడు ప్రాముఖ్యంగా ఒక విశ్వాసి ద్వారా, ఒక విశ్వాసురాల ద్వారా దేవుడు ప్రాముఖ్యంగా కోరుకునేది ఏంటి అంటే, వాక్యానుసారమైన జీవితము. వాక్యాన్ని ప్రకటించడానికి దేవుడు ద్వారాలు తెరిచినప్పుడు వాక్యాన్ని ప్రకటించడమే దేవుడు ఎక్కువగా దేవుని సన్నిధిలో ఉన్న బిడ్డల ద్వారా కోరుకుంటూ ఉంటాడు. ఆయన ప్రేమను పంచమని చెప్తున్నాడు, ఆయన సువార్తను సమాజానికి తెలియచేయమని చెప్తున్నాడు. కాబట్టి నయమాన్ దగ్గర బానిసగా ఉన్న చిన్నారి దేవుని సువార్తను ప్రకటించడానికి ముందుకు వెళ్ళింది. దేవుడు మనకి ఎక్కడ అవకాశం ఇస్తే, దేవుడు మనల్ని ఎక్కడ నిలబెడితే, ఆ ఉద్యోగ ప్రాంతంలో కావచ్చు, మనం పని చేసుకున్న చోట ఏదైనా కావచ్చు, అక్కడ మనము దేవుని గురించి చెప్పగలిగే అవకాశాన్ని మనం తీసుకుంటున్నామా, కల్పించుకుంటున్నామా అనే విషయాన్ని ఈ చిన్న జీవితం ద్వారా మనం ఆలోచించాలి. కాబట్టి దేవుడి సువార్తను ప్రకటించడానికి, దేవుని ప్రేమను ప్రకటించడానికి దేవుడే మనకి ద్వారాలు తెరువులాగున ప్రతిరోజు మన వ్యక్తిగత ప్రార్థనలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే, దేవుడే ఖచ్చితంగా మనం ఎక్కడ సువార్తను ప్రకటించాలో, ఆయన పనిని మనం ఎక్కడ చేయాలో ఆయనే ప్రతిరోజు మనకి మార్గాన్ని సిద్ధపరుస్తూ ఉంటాడు. ఆయనే ప్రతిరోజు మనకి మార్గాన్ని సరళం చేసి ఆ వ్యక్తికి దేవుని ప్రేమను ప్రకటించే అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. నిజంగా ఆ చిన్నారి అనుకోలేదు, నేను బానిసగా వెళ్ళిన నేను దేవుని గురించి ఆయనకి చెప్తాను అని ఎప్పుడు కూడా తన జీవితంలో అనుకొని ఉండకపోవచ్చు. కానీ దేవుడు అలాంటి గొప్ప అవకాశాన్ని ఆమెకు అనుగ్రహించాడు. కాబట్టి అనుగ్రహించబడిన ఈ మంచి అవకాశాన్ని ఆ చిన్నారి ఉపయోగించుకుంది. ఏమాత్రం కూడా పోగొట్టుకోకుండా దేవుని గురించి నయమాను కుటుంబానికి పరిచయం చేసింది. మన జీవితాల్లో కూడా దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు మనం కూడా దేవుని సువార్తను ప్రకటించడానికి, దేవుని ప్రేమను పంచడానికి మనకు కూడా దేవుడు అవకాశం ఇవ్వలాగున ప్రతిరోజు మనందరం వ్యక్తిగతంగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఈ పాయింట్ని మనం ప్రతిరోజు
మన ప్రార్థన విజ్ఞాపనలో మనం పెట్టుకుంటే దేవుడు సువార్తను ప్రకటించడానికి ద్వారాలు తెరుస్తూ ఉంటాడు. అటు గొప్ప భాగ్యం అందరికీ అనుగ్రహించబడింది. వాక్యం చెప్పే అవకాశం దేవుడు అందరికీ ఇచ్చాడు. కారణం ఏంటి అంటే అందరూ సమాజానికి కనబడాలని కాదు, అందరూ దేవుని ఎదుట కనబడాలి అని. కాబట్టి ఇక్కడ నుంచిన నేనైనా కూర్చున్న మనందరం అయినా ఒకరోజు దేవుని ఎదుట కనబడాలి. అది మంచి సాక్ష్యం కలిగి సువార్థికుడుగా మనము దేవుని ప్రేమను పంచిన వారిగా ఆయన ఎదుట నిలబడితే ఆయన ఇంకెంతగానో సంతోషిస్తాడు. అలాంటి ధన్యత దేవుడు మనందరికీ ఇచ్చాడు. బ్యాప్టిజం తీసుకున్న ప్రతి ఒక్కరికి దేవుడు అవకాశాన్ని ఇచ్చాడు. ఇవ్వబడిన అవకాశాన్ని ఎన్ని రోజుల నుంచో మనం తృణీకరించి పక్కన పెట్టుండవచ్చు, కానీ ఈ రోజైనా దేవుడి చిన్న ద్వారా తెలియచేశాడు. సమాజం మధ్యలోనికి నేను మిమ్మల్ని నిలబెట్టినప్పుడు, మీ ఉద్యోగ స్థానంలో, మీ ఆఫీస్లో నేను మిమ్మల్ని నిలబెట్టినప్పుడు, మీ ఇరుగు పొరుగు వారికి ప్రేమతో కనెక్ట్ అయ్యి దేవుని ప్రేమను పంచండి. అప్పుడు ఖచ్చితంగా వారు కూడా స్వీకరిస్తారు, వారు కూడా అంగీకరిస్తారు, వారు కూడా దేవుని దగ్గరికి రావడానికి ప్రయత్నం చేస్తారు. అలాంటి గొప్ప అవకాశాన్ని దేవుడు మనందరికీ ఇచ్చాడు. ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని ముందుకు వెళ్ళలాగున మనం మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుందాం. ఇంతవరకు దేవుని యొక్క మాటలు విన్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపా సత్య సంపన్నుడా, దేవా, చిన్నారి బానిసగా వెళ్ళినా సరే తనకి ఎక్కడైతే మీరు నిలబెట్టారో తాను తన ఒత్తిడిని చూడకుండా, తన పరిస్థితుల వైపు చూడకుండా, తన యజమాని అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు మీ ప్రేమను పంచాలి అని, మీ గురించి పరిచయం చేయడానికి అవకాశం దొరికింది అని ఎంతో వివేకంతో ఆ చిన్నారి మీ గురించి పరిచయం చేసింది నయమాన్ గారి కుటుంబానికి. మా జీవితాల్లో కూడా ఈ అవకాశం వచ్చినప్పుడు వివేకంతో సువార్తను ప్రకటించి ఒక వ్యక్తిని మీ దగ్గరికి నడిపించగలిగే సామర్థ్యాన్ని, జ్ఞానమును, వివేకమును మాకు కూడా అనుగ్రహించండి. ఆయన చెబుతున్న మాలో కూడా వివేకం లోపిస్తే మమ్మల్ని మన్నించండి. వివేకముగా నడుచుకున్నటకు మాకు సహాయం దయచేయండి. సువార్తను ప్రకటించడానికి అవకాశం ఇచ్చారు, బోధించడానికి అవకాశం ఇచ్చారు. ఇవ్వబడిన ఈ అవకాశాన్ని మేము జాగ్రత్తగా తండ్రి వాక్యానుసారంగా జీవిస్తూ ముందుకు నడుచుకున్నటకు మా అందరికీ సహాయం దయచేయమని క్రీస్తు పేర వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్.